నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం వల్ల వీటి ధరలు అమాంతం పడిపోయింది బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినేందుకు చాలా మంది ప్రజలు ఆసక్తి చూపలేదు చికెన్ కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ధరలు పతనమయ్యాయి ఇప్పుడు బర్డ్ ఫ్లూ ప్రభావం కాస్త తగ్గడంతో చికెన్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి దీంతో సామాన్యులకు షాక్ తగులుతోంది మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ 260 వరకు పలకగా ఇప్పుడు ఏకంగా 300కి చేరుకుంది పలు ప్రాంతాల్లో 310కి కూడా చేరుకుంది ధరలు ఒకేసారి పెరగడంతో కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది ఇటీవల ఏపీలో బర్డ్ ఫ్లూతో పాటు పౌల్ట్రీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల కారణంగా కోళ్ల పెంపకం భారీగా తగ్గింది దీనివల్ల కోళ్లకు కొరత ఏర్పడడంతో పాటు ఉత్పత్తి తగ్గింది మార్కెట్లో కోళ్లకు డిమాండ్ ఏర్పడగా దానికి తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు పౌల్ట్రీ పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక ఏపీకి ఒడిశా నుంచి ఎక్కువగా కోళ్లు దిగుమతి అవుతూ ఉంటాయి కానీ ఆ రాష్ట్రంలో కూడా కోళ్ల ధరలు పెరిగాయి దీంతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలకు రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకొస్తున్నారు డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు కొద్ది రోజుల క్రితం కిలో లైవ్ బాయిలర్ కోడి 128గా ఉండగా కిలో చికెన్ 200కి పైగా ఉండేది ప్రస్తుతం లైవ్ కోడి 167 రూపాయలుగా ఉండగా డ్రెస్సెడ్ కోడి 280 నుంచి 290 వద్ద ఉంది ఇక స్కిన్ లెస్ చికెన్ 300 నుంచి 310 వరకు ఉంటుంది అటు కోడి గుడ్ల ధరలు మాత్రం భిన్నంగా కొనసాగుతున్నాయి గుడ్ల ధరలు ఒకేసారి తగ్గాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఈ దేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి దీనివల్ల గుడ్ల నిల్వలు పెరగడంతో ధరలు తగ్గాయి స్థానిక మార్కెట్లో ఒక్కో కోడి గుడ్డు ధర 3.50కే పలుకుతోంది ఇక నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను 4.30గా నిర్ణయించింది దేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో పౌల్ట్రీ రంగానికి రోజుకు 5 కోట్ల నష్టం వాటిల్లుతోంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.